తన వారసుడిగా డాక్టర్ గోరంట్ల రవి రామ్ కిరణ్ను ప్రోత్సహించాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సోమవారం హుంకుంపేటలోని గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్లో డాక్టర్ గోరంట్ల రవి రామ్ కిరణ్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తన వారసుడిగా రవి కిరణ్ ప్రోత్సహించాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రక్తదానం చేయటం వల్ల మరో 3 ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని అన్నారు. దేశంలో 30 లక్షల యూనిట్ల రక్తం కొరతలో ఉందని అన్నారు. రక్తదానంతో పాటు అవయవదానం కూడా చేయవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్, శాంతారాం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. శాంతారాం ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. డాక్టర్ గోరంట్ల రవి కిరణ్ మాట్లాడుతూ దేశంలో రక్తం కొరత వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, రక్తదానం చేయటం వల్ల మరో 3కి ప్రాణం చేయవచ్చని సూచించారు. రక్తం దానం చేసిన వారికి 2-3 రోజుల్లోనే తిరిగి రక్తం చేరుతుందని వివరించారు. పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పుష్టివర్ధనమితి పుష్టివర్ధనం వర్వారుకమివ వందనాత్యోర్ముక్షియ మృత్యోర్ముక్షియ ముక్షియ ముక్షియ మృత్యోర్ముక్షియ ముక్షియ వదంతే సోమేన సోమేన వదంతే సోమేన ఇంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి రోజనో రోజమానుష్యో మనుష్యోపమాన కళ్యాణ ద్వారా ఆచంద్రార్థం వంశాభివృద్ధిరస్తు వేదం పరిపూర్ణాయుష్యమస్తు యజమానగృహే తరగలవస్తు వాహనపుష్పౌద్యస్తు నిత్యనిరంతరధర్మకార్యాచరణ శుభపరంపరాయోగ్యతాస్తు ఆకాశత్రువార్మిషు ఉన్నత పదవీయోగ్యతావరప్రసాదస్తు రాజద్వారి రాజంకే సర్వకార్యవిజేతా ప్రాప్తిస్తు సకలమనోభిష్టమనోవాంఛావరసిద్ధిరస్తు శాస్త్రంత యజమానస్య కామాః ఓకే సరే ఓకే సార్ ఓకే సర్టిఫికెట్ రండి ముందుకి సరే థ్యాంక్ యూ. రెండు కోట 2 1 పర్సనాలిటీలు బట్టి
సార్ అన్న వెనక్కి వచ్చేయండి అన్న, డాక్టర్ గారు వెనక్కి రావాలి. కూర్చోము పాప రావాలా చదివితే అక్కడ ఇది చేయకుండా ఊరుకండి. డాక్టర్ గారు సార్ ఒకసారి కేక్ కటింగ్ ఎలా చూడండి సార్ ఒకసారి. సార్ ఎలా చూడాలి? ఓకే సార్ ఓకే ఓకే సార్. ఇంకా తెలియదు సార్. సార్ దగ్గర ఉండండి ఒకసారి. ఓకే సార్. ఎలా చూడండి ఒకసారి. ఇప్పుడు 20 నా దగ్గర ఉంటుంది. ఓకే చేసి కావాలంటే ఇతను ఎలా చూడండి ఒకసారి. ఓకే ఎలా చూడండి ఒకసారి. ఎలా చూడండి ఒకసారి. ఓకే ఎలా చూడండి ఒకసారి. ఓకే సార్. మనం అవుతాం. వ్యాపారం కాదు, రక్తదానం అనేది వ్యాపారం కాదు. రక్తదానం అనేది సేవా లక్ష్యంలో ముందుకు సాగాలి. అలాగే అవయవదానం రాబోయే రోజుల్లో అవయవదానం కూడా ఇంటికి వృధాగా మరణానంతరం వృధాగా పోతున్న అవయవాలను దానం చేయగలిగితే మరికొంతమందికి కంటి చూపించిన వాళ్ళు అవుతాం. కిడ్నీలు, లివర్ లాంటివి మనం దానం చేస్తే వాళ్ళని కూడా కాపాడిన వాళ్ళని అవుతాం. అవయవదానం కూడా ప్రధానం. రక్తదానం అనేది ఇవాళ రాజమండ్రిలో భారీ ఎత్తున ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన రక్తనిధికి అందరూ సహాయం చేయండి. దాన్ని ఉపయోగించుకోండి. ఎవరన్నా బాధితులు ఉంటే, పేదవాళ్ళు ఉంటే వారికి ఇబ్బంది లేకుండా కూడా రక్తదానం చేసే కార్యక్రమం అమలవుతుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ చేసే విస్తృత సేవలో ఇది ఒక భాగం. ఇవాళ ఇక్కడ కూడా రవిరామ్ కిరణ్ గారి సారథ్యంలో ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. అందరూ కూడా ప్రతి నిత్యం కూడా ఎంతమంది వీలైతే ఒకసారి రక్తం ఇస్తే 2 వారంలోనే మళ్ళీ తయారైపోతుంది. దాని గురించి పెద్ద రక్తం కొరత అనేది లేదు. అందువలన ఎంత ఎక్కువగా రక్తాన్ని సేకరించగలిగితే అంత ఎక్కువ మందికి ఉపయోగపడతామనే సవినయంగా మనం చేస్తూ వాళ్ళు ఎంతో ఉత్సాహంగా వచ్చిన మా మిత్రులకి, మా అందరూ అభిమానులు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, యువకుడు ప్రోత్సహించండి, పైకి వస్తాడు. డాక్టర్గా విశిష్ట సేవలు చేస్తూ ఉన్నారు. తనదైన శైలిలో 10 మందికి సహాయం చేయమని చెప్పాం. సేవే లక్ష్యంగా పనిచేద్దాం. దానికి మనం నా వారసుడిగా, ఆదర్శాలకు వారసుడిగా ఆ కార్యక్రమాలు చేపట్టమని కూడా డాక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. 39వ జన్మదినోత్సవ వేడుకలు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల కార్యకర్తలంతా ఉత్సాహంగా చేసుకుంటున్నారు. వారందరికీ అభినందనలు. ఇంకా సమాజ సేవలో ఇంకా ముందుకు సాగాలని, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాం. ఇదే సందర్భంలో ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాజమండ్రిలో రవిరామ్ కిరణ్ సారథ్యంలో ఎన్టీఆర్ ట్రస్టు, అదేవిధంగా జేఎంఆర్ జి శాంతారావు ఫౌండేషన్ తరఫున బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేయడం జరిగింది. దేశంలో రక్త కొరత ఉంది. అనేక ప్రమాదాల్లో కానీ, హాస్పిటల్స్లో ఆపరేషన్లు కానీ బ్లడ్ దొరక పోస్ట్పోన్ చేస్తున్న పరిస్థితులు చూసాం. దాదాపు 30 లక్షల యూనిట్లు
కొరత ఉందనేది చెప్పబడుతూ ఉంది. ఇవాళ రక్తదానం వల్ల అనేక మంది ప్రాణాలు కాపాడవచ్చు. ఒకళ్ళు ఇచ్చే రక్తంతో ముగ్గురిని కాపాడే పరిస్థితి ఉంటుంది కనుక అందరినీ కూడా రక్తదానం చేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ నా 39వ పుట్టినరోజుకి ఇక్కడ మా గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్లో ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా పెద్దనాన్న శ్రీ గోరంట్ల బుచ్చయ్య గారికి, అదేవిధంగా మా మిత్రులకు, పార్టీ శ్రేణులకు, మీడియా వారికి అండ్ ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బందికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఒక డాక్టర్గా రక్తం యొక్క వాల్యూ నాకు తెలుసు. ఎంతమందికి అది అత్యవసర సమయంలో అది దొరక్క వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు నేను చాలా చూశాను. రక్తదానం అనేది ఒక సామాజిక బాధ్యత. కేవలం 15 నిమిషాల్లో మనం ఒక 300 గ్రాములు రక్తం ఇస్తే ఒకళ్ళు ఇచ్చే రక్తం వల్ల 3 ప్రాణాలు మనం కాపాడిన వాళ్ళు అవుతాం. ఇందాక పెద్దలు అన్నట్టు సంవత్సరానికి మన దేశంలో 30 లక్షల బ్లడ్ యూనిట్స్ కొరత ఉంది. ప్రతి 2 సెకండ్లకి కూడా మన దేశంలో ఎవరో ఒకరికి రక్తం కావాలి. ఆ రక్తం ఎవరికనేది మనకి అది ఎవరైనా అవ్వచ్చు, మనం అవ్వచ్చు, మన మిత్రులు అవ్వచ్చు, మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఎవరికైనా సడన్గా ఏదైనా ఇబ్బంది అయినా రక్తం అవసరం ఉంటుంది. దీనికి మన దగ్గర ఉన్న ఉపాయం ఏంటంటే సరైన బ్లడ్ బ్యాంక్, సరైన బ్లడ్ని అక్కడ పరిసరాల్లో దాన్ని అవైలబుల్గా చేయటం. సో బ్లడ్ బ్యాంక్ ఉన్నప్పటికీ మనందరం కూడా బ్లడ్ డొనేట్ చేసి, ఎందుకంటే బ్లడ్ అనేది దొరికేది కాదు, ఒకరు వెళ్ళి డొనేట్ చేస్తే కానీ రక్తం అవైలబుల్గా ఉండదు. కాబట్టి మనందరం సామాజిక బాధ్యతగా అందరం కూడా సంవత్సరానికి కనీసం ఒక 2 సార్లు మనం బ్లడ్ డొనేట్ చేసి మనం ఇచ్చే రక్తం వల్ల ఇతరుల ప్రాణాలని మనం కాపాడడం వల్ల అవుతాం. ఇది మనందరం సామాజిక బాధ్యతగా తీసుకుని మనం అంతా చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు కూడా మనం చూసి ప్రోత్సాహం తీసుకుంటారు. తర్వాత ఈ బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో పాల్గొనే మిత్రులకు, అదేవిధంగా కార్యకర్తలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. సో ఇకపై ఎన్టీఆర్ ట్రస్ట్ ఆల్రెడీ ఈ సంవత్సరం మన రాజమహేంద్రవరంలో 4వ బ్లడ్ బ్యాంక్ నారా భువనేశ్వర్ గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. విస్తృతంగా చాలా బ్లడ్ క్యాంప్స్ నిర్వహించడం, అదేవిధంగా రేర్ గ్రూప్స్ కూడా అవైలబిలిటీలోకి తీసుకురావడం, ప్లస్ ఇంతకుముందు బ్లడ్ బ్యాంక్స్ నిర్వహణలో అందరూ కూడా ధరలు ఎవరు ఇష్టం వాళ్ళు ఉండేది. కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ రాజమండ్రిలో నిర్వహించడం మొదలుపెట్టారో రేట్ల పైన నియంత్రణ అంటూ జరిగింది. సో ఒక రక్తం ప్యాకెట్ డొనేట్ చేస్తే 900 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. డొనేషన్ లేనప్పుడు 1200కి ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు 1500, 2000, 3000 ఎవరు డిమాండ్ పెట్టి వాళ్ళు వసూలు చేస్తూ ఉండేవారు. దానికి అడ్డుకట్టు వేయగలిగాం. సో ఆ రకంగా సామాన్యుడిపై భారాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ తగ్గించింది రాజమండ్రిలో. అదేవిధంగా మేడం సంజీవని అనే వాహనాన్ని మన రాజమండ్రి బ్లడ్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. అందులో ఒక డాక్టర్, ఒక నర్స్, ఒక టెక్నీషియన్ అండ్ మందులతో ఫార్మసిస్ట్ వీళ్ళందరూ కూడా ప్రతిరోజు మన రాజమండ్రి సమీపంలో ఉన్న పోలవరం, అదేవిధంగా రంపచోడవరం ఏజెన్సీ ఏరియాల్లో, ముఖ్యంగా బాగా ట్రైబల్ విలేజెస్లో కొండరెడ్లు, కోయవారు ఉండే చోట ఎక్కడా కూడా ఆర్భాటం లేకుండా ప్రతి విలేజ్కి, అంటే చిన్న విలేజ్ వెళ్ళాలంటేనే 85 కిలోమీటర్ల దూరంలో ఉండే విలేజ్కి ప్రతిరోజు కూడా రాజమండ్రి మన ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ నుంచి వెహికల్ వెళ్తుంది. అక్కడ రోజుకు సుమారు 50 నుంచి 75 మందిని ఆ చిన్న గ్రామాల్లో, అంటే వైద్య సౌకర్యం లేని గ్రామాల్లో వెళ్ళి ఉచితంగా చాలా చిత్తశుద్ధితో ఆ కార్యక్రమాన్ని గత 2 నెలలుగా రాజమండ్రి నుంచి జరుగుతూ ఉంది. సో ఇలాంటి కార్యక్రమానికి మాకు రాజమండ్రిలో అవకాశం ఇచ్చిన శ్రీ నారా భువనేశ్వర్ మేడం గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇలాగే ఈ సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. బ్లడ్ డొనేషన్ చేయండి, ప్రాణాలను కాపాడండి. థ్యాంక్ యూ.